నేను ఇంతకు ముందు ఒక స్లైడ్ నడిపిన టీచర్స్ ఎమ్మెల్సీ దగ్గర స్లైడ్ నడుపుతూ టీచర్స్ ఎమ్మెల్సీ నల్గొండ దగ్గర మన సాయిరెడ్డి, కస్తూరి శ్రీచరణ్ గారు, సరోత్తమ్ రెడ్డి గారు వీళ్ళ గురించి నేను మాట్లాడిన. ఇది నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి. సాయిరెడ్డి గారి గురించి మాట్లాడితే పూర్వ ఏబీవీపీ కార్యకర్త, ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు అనుకుంటా, టపాస్ చైర్మన్ లెక్క చేసిండు. ఇన్ఫ్యాక్టు తన సొంత భూమి తాకట్టు పెట్టి టపాస్ బిల్డింగ్ కట్టిపించిండు. మళ్ళీ ఈయనని నేను ఏమనాలే, పిచ్చోడనాలా లేకపోతే సిద్ధాంతపరుడనాలా? తన నమ్మిన సిద్ధాంతం కోసము తన కుటుంబాన్ని త్యాగం చేసిన తపస్వి అనాలనా, త్యాగశీలి అనాలనా? సేమ్ శ్రీచరణ్ గారు. ఈ శ్రీచరణ్ గారిని నేను ఏమని పొగడాలా? తన జీవితాన్ని తాకట్టు పెట్టి తన సొంత డబ్బులతో ఇప్పటికీ సేవ చేస్తూనే ఉన్నాడు కదా. సిద్ధాంతాన్ని నమ్ముకొని ముంగట పోతున్నాడు కదా శ్రీచరణ్. ఏం మాట్లాడుతున్నావు గిరీష్ అని అంటే, ఇవాళ టీచర్స్ ఎమ్మెల్సీ టికెట్ అనేది సాయిరెడ్డి గారికి రాలేదు, ఇటు శ్రీచరణ్ గారికి రాలేదు. ఎవరికి వచ్చింది అయ్యా అని చెప్పి మాట్లాడితే మన సరోత్తమ్ రెడ్డి గారికి వచ్చింది. మళ్ళీ ఈయన ఏమైనా పాత మన కార్యకర్తనా, మన సిద్ధాంతపరుడా, సిద్ధాంతంలోకేని పురుడు పోసుకున్న కార్యకర్తనా? మీ అమూల్యమైన కమెంట్లు నాకు జర చెప్పుండ్రు. పైసలు పెట్టుకోవచ్చు, పక్షాలు పెట్టుకుంటేనే ఎలక్షన్ గెలుస్తాం కదా. శ్రీచరణ్ గారికి తక్కువ ఉందా? సాయిరెడ్డి గారికి టికెట్ ఇస్తే కార్యకర్తలం మేము చందా వేసి గెలిపించుకుంటామన్నా? కాకపోతే టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది సరోత్తమ్ రెడ్డి గారికి. ఇది మన టీచర్స్ ఎమ్మెల్సీ నల్గొండ పరిస్థితి. టీచర్స్ ఎమ్మెల్సీ కరీంనగర్ కాడికి వస్తే మన చెన్న కృష్ణన్నకు రాదు, మన రంజిత్ మోహన్ అన్న త్యాగానికి గుర్తింపు లేదు, మన రాగి రాములు అన్నకైతే అసలే లేదు. ఈడ ఎవరు వచ్చిండ్రు అని అంటే నిన్న కాక మొన్న ఆ పార్టీల కుతుక్కుమని దుంకిండు, చిటుక్కుమని సీటు తెచ్చుకున్నాడు. మలయే అందరికీ అంత తీపిగా అయిందా? రైతుల రుణమాఫీల మీద మాట్లాడని ఆ నలుగురు కేవలం రుణానుబంధ మాఫీ తీర్చుకుంటున్నారా మల్క కుమ్రయ్య గారి దగ్గర? వాళ్ళకి అర్థమవుతుందా నలుగురికి? ఏమి సిద్ధాంతపరుడు వీళ్ళకంటే ఎక్కువ, వీళ్ళకంటే పెద్ద కార్యకర్తనా మాట్లాడుతున్నానంటే? వాళ్ళు రాసిన మాటలే. ఇగోడ చూడు ఏం రాసిండ్రు. శ్రీ మల్క కుమ్రయ్య హెయిల్స్ ఫ్రమ్ పెద్దపల్లి ఆఫ్ ది కరీంనగర్. ఈ కంప్లీటెడ్ BE ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీలో తన సిద్ధాంతం ఏంది? కాషాయ సిద్ధాంతమా, కమ్యూనిస్ట్ సిద్ధాంతమా? ఏ సిద్ధాంతం అది జర బయట పెట్టురు కదా ఒకసారి. ఉస్మానియా యూనివర్సిటీ హెడ్ మాస్టర్ ఏది ఎక్కడున్నాడు? హ్యాస్ డన్ సిగ్నిఫికెంట్ వర్క్ ఇన్ ప్రమోటింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్స్ ఇన్ ది స్కూల్ లెవెల్. సిగ్నిఫికెంట్ వర్క్, ఫీజులు తీసుకొనే చేసిండు, ఫ్రీగా ఎవరికి పని చెప్పలే. ఇది టీచర్స్ ఎమ్మెల్సీ అన్నారు సార్, టీచర్స్ ఎమ్మెల్సీ. ఇక సరోత్తమ్ రెడ్డి హెడ్ మాస్టర్ లెక్క పనిచేసిర్రు. ఆయన PRTUకేని వచ్చిండు. మళ్ళీ జీవితాలను త్యాగం చేసిన మన సుగుణ, మన సరోత్తమ్ రెడ్డి టీచరే కదా. ఎస్, మన సాయిరెడ్డి అన్నది ఏం చేయాలా?